ఇస్మార్ట్ బుట్ట బొమ్మ. ఇవాళ మన వీడియోలో ఈ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే పావుబాజీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ అంటే వెన్నని యాడ్ చేయండి. అలాగే ఇందులోకి ఒక 4 టమాటోస్ని మీడియం సైజులో కట్ చేసుకున్న పీసెస్ని వేసుకోండి. అలాగే ఇందులోకి పచ్చి బఠానీ ఒక 1/4 కప్. ఆ తర్వాత ఉడికించి మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న ఆలు ఒక 3. ఆ తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ కూడా మనం ఫైన్గా మెత్తగా ఈవెన్గా అన్నీ కలిసేలాగా ఒకసారి మనం తిప్పుకోవాలి. సో మనకి టమాటోలో ఉన్న వాటర్తోనే ఫస్ట్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసి అన్నిటినీ కూడా ఒకసారి మనం బాగా తిప్పుకోవాలి. సో ఇది మనకు కాస్త ఉడకాలి, ఎందుకంటే ఇందులో మనం పచ్చి బఠానీ అనేది వేసాం కాబట్టి ఒక 10 నిమిషాల పాటు పైన మూత పెట్టి ఉడికించండి. సో మనకి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది, కొద్దిగా గ్రేవీ కూడా మనకి థిక్గా అవుతుంది. సో ఇలా థిక్ అయిన తర్వాత మనం దీన్ని పప్పు గిద్దెతో మనం కాస్త రాముకోవాలి. ఇలా రాముకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, ఎందుకంటే బఠానీ కానీ ఆలు కానీ ఈవెన్గా కూడా మెత్తగా స్పాష్ అవుతాయి. సో ఇందులోకి కారం పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు ఒక 1/4 టేబుల్ స్పూన్, అలాగే పావుబాజీ మసాలా ఒక 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 1 టీ స్పూన్, కొరియాండర్ అంటే కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాస్త మనం మగ్గించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో బాగా మగ్గిన తర్వాత గ్రేవీ అనేది ఇంకాస్త థిక్ అవుతుంది. సో ఇలా థిక్ అయిన తర్వాత ఈ గ్రేవీ మనమంతా సైడ్స్కి అంతా పెట్టేసేయాలి. సో ఈ సైడ్స్కి పెట్టిన తర్వాత మనం ఈ మధ్యలో ఈ ఖాళీ ప్లేస్లో ఇంకొకసారి మనం ఈ పావుబాజీ గ్రేవీ అనేది తయారు చేసుకుంటాం. ఇందుకు గాను ఇంకొకసారి మనం 1 టేబుల్ స్పూన్ వరకు బటర్, ఒక 1/4 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అదే కారం పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పావుబాజీ మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, అలాగే 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ని, అలాగే కొత్తిమీర ఒక 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ ఒక 1/2 చెక్క వరకు పిండుకోవచ్చు, లేదంటే వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం మధ్యలోనే ఒకసారి కలుపుకోవాలి. సో మధ్యలో అంతా ఈ చిన్న మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ మసాలాని మనం చుట్టూరా సైడ్స్ పెట్టుకున్నాం కదా, అందులో కూడా మిక్స్ అయ్యేలాగా ఈవెన్లాగా మనం స్ప్రెడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది మనం ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కాస్త ఉడికించుకోవాలి. సో ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు అది కాస్త థిక్ గ్రేవీకి మరియు పల్చ గ్రేవీకి కాస్త మధ్యలో వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. ఇంకొకసారి మనమంతా కూడా రామేసుకోవాలి, ఎందుకంటే మనకి గ్రేవీ అనేది థిక్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి, అంటే చపాతీ ప్యాన్ అలా తీసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ అంటే వెన్నని యాడ్ చేసుకోండి. ఈ వెన్నలోకి చిటికెడు కారం పొడి, అలాగే కొద్దిగా చిటికెడు పావుబాజీ మసాలా, ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు, ఇవన్నీ కూడా వేసి మనం ఒకసారి స్పూన్తో అలా వేపుకోండి, ఎందుకంటే ఈ మసాలా అనేది మనకి వెన్నలో బాగా మిక్స్ అవ్వాలి. ఆ తర్వాత పావు ఉంటుంది కదా బ్రెడ్ అనేది, దాన్ని మనం సగానికి కట్ చేసి ఈ మసాలా పైన మనం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, అలాగే టోస్ట్ చేసుకోవాలి. సో ఈ వెన్న అనేది బాగా మనకి ఈ పావుకు అనేది అతుక్కుంటుంది. సో మంచి ఫ్లేవర్ అండ్ మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. సో అంతే, మన పావు రెడీ అయిపోయినట్టే. బాజీ అనేది ముందుగా రెడీ అయిపోయింది సార్. సో టోటల్గా ఈవెన్గా పావు బాజీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే వితౌట్ ఫుడ్ కలర్. అందరూ రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తారండి, ఎందుకంటే కలర్ అట్రాక్షన్ కోసం. సో మనకి ఫుడ్ కలర్ వేయకున్నా కూడా మనకి టేస్ట్ అనేది ఏమాత్రం మారదు. సో ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం.